సుగాలి ప్రీతి కేసుపై పచ్చి అబద్దాలు మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. తన కుమార్తె కేసులో ఆధారాలు వైఎస్ఆర్సీపీ హయాంలో తారుమారు చేశారన్న పవన్ వ్యాఖ్యలను పార్వతి తప్పుబట్టారు. ఘటన జరిగింది టీడీపీ హయాంలో అని గుర్తు చేశారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పవన్ కు ఇచ్చినా కూడా ఇప్పుడు అవేమీ లేవు అనటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేము. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏ దానికి ప్రెస్ మీట్ పెట్టారో, మరి ఏ దాని గురించి మాట్లాడుతున్నారో మరి అన్నగారికే తెలియాలి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక కేసు గురించి ఇది సంచలనమైన కేసు అని చెప్పుకుంటూ వస్తూ 2019 నుంచి 2024 వరకు ఏ సభలో పోయినా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పుకుంటూ వచ్చి తీరా గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఈ కేసులో తారుమారు అయిపోయాయి, సాక్ష్యాధారాలు నేను తీసుకురాలేనని ఒకసారి ముద్దాయిలకు వత్తాసు పలుకుతున్నట్టు మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి ఏం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదలికే అధికారులు అంతా కూడా మా కేసుని తారుమారు చేయాలని ట్రై చేశారు. ఆల్రెడీ పెద్ద పెద్ద సెక్షన్స్ డిలీట్ చేశారు. ఆ అధికారులను మీరు పిలుచుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తారని చెప్పిన మీరు ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే తారుమారు చేశారు అంటున్నారు. అది కూడా మాకు రావాల్సిన SC/ST యాక్ట్ ప్రకారం ఇచ్చిన తర్వాత ఈ తారుమారు జరిగిందని. ఇది ముమ్మాటికి అబద్ధం. మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.